నమస్కారం చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తలను వివరాలు చూద్దాం. శ్రీకాకుళం హౌసింగ్ బోర్డు కాలనీలోని అంబేద్కర్ భవనంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి వారి ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు తల్లిదండ్రులు పునాది వేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 100% పోలియో నిర్మూలనే లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, మొదటి రోజు పోలియో బూతుల్లో చుక్కలు వేస్తామని, హాజరు కాని చిన్నారులకు తదుపరి 2 రోజుల పాటు ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి రామ్దాస్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ స్వరూప్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మంత్రి వెంకటస్వామి, రోటరీ క్లబ్ ప్రతినిధి నటుకుల మోహన్ తదితరులు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. జిల్లాలో గుర్తించిన లక్షిత చిన్నారులందరికీ 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమంలో వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. మన శ్రీకాకుళం జిల్లాలో మనము 1096 బూతుల ద్వారా సుమారు 180,000 మంది పిల్లలకు పల్స్ పోలియో డ్రాప్స్ వేయడం కోసం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. మనము శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ జిల్లా పరిషత్ దగ్గర మనం ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ని మొత్తం అందరి స్టేక్ హోల్డర్స్ అందరితో కలిసి మరియు గౌరవ స్టేట్ అబ్జర్వర్ గారి ఆధ్వర్యంలో మనందరం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మనకి జిల్లా వ్యాప్తంగా 1096 బూతులు ఉన్నాయి. మరియు మనకి జిల్లా వ్యాప్తంగా మనకి 40 ట్రాన్సిట్ బూతులు మరియు 122 మంది సూపర్వైజర్లు మరియు 84 చోట్ల వివిధ రకాలుగా మన ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మనకి జిల్లాలోకి వచ్చేటప్పటికి 128 చోట్ల హై రిస్క్ ఏరియాలు ఉన్నాయి. అంటే మనకి ఇటుక బట్టి మరియు అపార్ట్మెంట్ దాంట్లోకి అందరినీ రాలేకపోవటం మరియు నోబన్స్, విజిలెన్స్, తర్వాత సంచార జాతులు వాళ్ళు ఈరోజు ఇక్కడ ఉంటారు, ఇంకో రోజు ఇంకో చోటు ఊళ్ళో ఉంటారు. బాతులు పెంచుకునే వాళ్ళు, లేదంటే మామూలుగా అమ్ముకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా వేరు వేరు ప్రదేశాలకు తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా కవర్ చేయడం ఈ పల్స్ పోలియో యొక్క ముఖ్య ఉద్దేశం. శ్రీకాకుళం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. హౌసింగ్ బోర్డు కాలనీలోని అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొడర్కర్ సందర్శించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని అన్ని పోలియో బూతుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, బూతులకు రాలేని చిన్నారులకు ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తామని అధికారులు తెలిపారు. 100% పోలియో నిర్మూలనే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ విస్తృతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. దూరాభారాల నుంచి భక్తులు వచ్చి అరసవల్లి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆదివారం దర్శించుకున్నారు. దూరభారాల నుంచి విచ్చేసిన భక్తులు స్థానిక భక్తుల దర్శనార్థం ఆలయ అధికారులు క్యూలైన్లు ఏర్పాటు చేయగా ఈ క్యూలైన్ల గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా ఇంద్రపుష్కరణి ప్రాంతంలో ఏర్పాటు చేసిన గదుల్లో స్నానమాచరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈరోజు కూడా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్విడి ప్రసాద్ ఒక ప్రకటనలో విడుదల చేశారు. భక్తులకు స్వామివారి దర్శనం సులభతరంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. భక్తులకు మరింత సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈరోజు స్వామివారికి వచ్చిన ఆదాయ వివరాలను ఆయన వెల్లడించారు. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు, మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో వీక్షిద్దాం. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడతాడు. పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు వచ్చిన శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవటం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతోంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయస్సులో గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలిసి తెలియనివి ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతల కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచి వెళ్ళేవారు, కష్టించి పనిచేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికిన నీరైనా చక్కగా కడుపు నిండా తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన్నే వేకోజామున నిద్రలేచి వారి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు.
బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు అలాగే దాన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయో లేదో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకకు ఇప్పుడు వాకింగ్ ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రపు పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఇప్పుడుంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలు నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు అలాగే వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. ఇలాంటి ఖర్చులు నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. వాకింగ్ ట్రాక్లను ప్రభుత్వం కొన్ని చోట్ల ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తోంది. అయితే మానవుల ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి తన ఆరోగ్యాన్ని కూడా కృషి చేయవలసిన అవసరం ఉంది. అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లతో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడొచ్చు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా అవార్డ్స్ 2026 గ్రహీత డాక్టర్ మంతెన వాసుదేవాచారికి అభినందన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హనుమంత్ కూర్మారావు మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. యోగాను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేశారని, యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం సాధ్యమవుతుందని అన్నారు. అనంతరం డాక్టర్ మంతెన వాసుదేవాచారిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు గేదెల ఇందిరాప్రసాద్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై పోలినాయుడు, శాసపు జోగినాయుడు, ఉమామహేశ్వరరావు, ప్రసాదరావు, నారాయణరావు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికతో పాటు భూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొడర్కర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను నేరుగా కార్యక్రమంలో లేదా మీకోసం.ap.gov.in అనే వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చునని సూచించారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అర్జీల స్థితి గురించి తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయవచ్చునని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోడరామూర్తి స్టేడియంలో శనివారం ఎర్రన్న క్రీడా ఉత్సవం ఎంపీ కప్ కబడ్డీ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. జ్యోతి ప్రజ్వలన, ఎర్రన్న విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఉద్దానం వారియర్స్ రణస్థలం జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన క్రీడాభిమానులు హర్షధ్వానాల మధ్య పోటీలు ఉత్సాహంగా సాగాయి. టోర్నీలో మొత్తం 22 జట్లు, 18 మంది పురుషులు, 4 మహిళలు పాల్గొంటుండగా పోటీల్లో ఈ నెల 29 వరకు జరగనున్నాయి. ప్రారంభోత్సవంలో డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యం, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తమ్మినేని సుజాత, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు మెండ దాసునాయుడు, డిఎస్డిఓ ఏ మహేష్ బాబు, డిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బలగ ప్రహర్షితతో పాటు కబడ్డీ కోచ్లు, క్రీడా ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు. అరసవల్లి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆదివారం ఉదయం అస్సాం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డాక్టర్ రవి కోట దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ సూపరింటెండెంట్ నాయుడు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల వేద మంత్రాలతో ఆశీర్వదించగా ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీకాకుళం పట్టణంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం SIR 2026లో భాగంగా తక్కువ శాతం నమోదైన పోలింగ్ కేంద్రాలను ఈఆర్ఓ, ఆర్డీఓ ఆదివారం పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నెంబరు 192, 144, 143, 221, 150లను సందర్శించి ఇమ్యూనైజేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. అలాగే బిఎల్ఓలు సిబ్బందికి అవసరమైన సూచనలు చేస్తూ ఓటర్లను ఇంటింటికి వెళ్లి సంప్రదించి ఫారాలు సేకరించి నమోదు శాతాన్ని పెంచాలని ఆదేశించారు. ప్రతి అర్హత గల ఓటరు తమ వివరాలు నమోదు చేసుకుని నిర్ణీత గడువు లోపులో ఫారాలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణలో రాజీ ఉండబోదని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన హోటళ్లు, స్వీట్ షాపులు, రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు,
సూపర్ మార్కెట్లకు సంబంధించిన 9 పెండింగ్ కేసులను శనివారం విచారించి పరిష్కరించారు. నిబంధనలు పాటించని ఆహార వ్యాపార నిర్వాహకులకు మొత్తం 1,50,000 రూపాయలు జరిమానా విధించారు. పరిష్కరించిన కేసుల్లో డివిజన్ 1 పరిధిలో 4, డివిజన్ 2 పరిధిలో 5 కేసులు ఉన్నాయి. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు కె లక్ష్మి, జి రాములు నిర్వహించిన తనిఖీల్లో ఆధారంగా ఈ కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ఆహార వ్యాపార సంస్థలు FSSAI నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, చెల్లుబాటు అయ్యే లైసెన్సు లేదా రిజిస్ట్రేషన్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని, నాణ్యత లేని లేదా కల్తీ ఆహార పదార్థాల విక్రయంపై ప్రజలు ఫిర్యాదు చేయాలని సూచించారు. శ్రీకాకుళం నగరంలోని గొంటి వీధి సచివాలయం పరిధి గొంటి వీధిలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని సంబంధిత సిబ్బంది నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు ఎస్వి రమణమాదిగ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం SIR 2026లో భాగంగా శనివారం, ఆదివారం పోలింగ్ కేంద్రాల వద్ద ఇమ్యూనైజేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ చేపడుతున్నట్లు అధికారులు చెప్పారు. ఇప్పటికీ ఫారం తీసుకొని ఓటర్లు తమ పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఫారం పొందాలని, వివరాలను పూర్తి చేసి తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో జత చేసి నిర్ణీత గడువు లోపులో సంబంధిత BLOకు సమర్పించాలని సూచించారు. ఫారం సమర్పించిన పక్షంలో ముసాయిదా ఓటర్ జాబితాలో పేరు నమోదు కాకపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ఫారం అందని వారు సంబంధిత BLOను సంప్రదించవచ్చునని, లేదా ECIN నెట్లో మొబైల్ యాప్ ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చునని చెప్పారు. ప్రతి ఓటరు ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 26 నుంచి 28 వరకు మహారాష్ట్రలోని నాసిక్లో జరిగిన 14వ జాతీయ పెన్కాక్ సిలాక్ ఛాంపియన్షిప్ శ్రీకాకుళం జిల్లా నుంచి 5 క్రీడాకారులు పాల్గొని వారి ప్రతిభను చాటారు. అండర్ 12 విభాగంలో తంగుడు సోహిత్ వర్ధన్ స్వర్ణ పథకం సాధించగా పులిషాన్ ఫినిహాస్కు బెస్ట్ పార్టిసిపేషన్ అవార్డు లభించింది. ప్రీ జూనియర్ అండర్ 14 విభాగంలో పేదాడ వంశీకృష్ణ, గుండు భాస్కర్ నాయుడు, ముంగి అర్జున్, జూనియర్ విభాగంలో కొర్ను లోకేష్ పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు రేగడి దయామయ్య, ప్రధాన కార్యదర్శి నక్కా లక్ష్మణ్ నాయుడు, క్రీడాకారులతో పాటు కోచ్లు మాకివలస గౌతమి, శ్యామా గౌతమ్ కుమార్లను అభినందించారు. సమాజంలోని వెనుకబడిన గిరిజన ప్రాంతాల ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు రెడ్ క్రాస్ కార్యక్రమాలను విస్తరిస్తామని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ చైర్మన్ పి జగన్మోహన్ రావు పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా శాఖ వార్షిక సర్వసభ్య సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ కె సుధీర్ మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతాలకు వైద్య సామాజిక సేవలను చేరవేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ముందుగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు జీన్ హెన్రీ డ్యూనాండ్ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యదర్శి బలివాడ మల్లేశ్వరరావు వార్షిక నివేదికను, ఆడిటర్ విఎం రావు ఆదాయ వ్యయ వివరాలను సమర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాల నిర్వాహకులు, రక్తదాన ప్రేరకులు, నేత్రదానానికి సహకరించిన వారికి ఘనంగా సత్కరించారు. నరసన్నపేటకు చెందిన బీజేపీ BLO 2 పోరబోతు సింహాచలం జన్మదినం సందర్భంగా ఆర్మీ కాలింగ్ కోచింగ్ సెంటర్కు స్వాతంత్ర సమరయోధులు జీవిత చరిత్రలతో కూడిన పుస్తకాన్ని ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టీడీపీ SC సెల్ విభాగం జనరల్ సెక్రటరీ ఎస్వి రమణ మాట్లాడుతూ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈనాడు వ్యవస్థాపకులు చేకూరి రామోజీరావు స్వతంత్రం కోసం పనిచేసిన స్వతంత్ర సమరయోధుల జీవిత చరిత్రకు శోధించి సంవత్సరం పాటు ప్రతిరోజు ఆయన పత్రికలో స్వతంత్ర సమరయోధుల జీవిత చరిత్రను కథనాలుగా ప్రచురించగా ఆ కథనాలను సేకరించి ఒక పుస్తక రూపంగా మలచినట్లు ఆయన తెలిపారు. భారత పౌరులకు వారి జీవన విధానంలో నైతిక విలువలతో కూడిన విద్యాభ్యాసంతో పాటు భారతదేశానికి వచ్చిన స్వతంత్రాన్ని కాపాడుకుంటూ భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మేమున్నామన్న దేశభక్తికి ఈ పుస్తకాలు దోహదపడతాయని తెలిపారు. ఈ పుస్తకాల వలన భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు, IAS, IPS పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కూడా ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అమ్మనాయుడు, DCCB మాజీ చైర్మన్ సుధాకర్,
దొంగ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖకు చెందిన యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు పాల్గొని సేవలు అందించారు. కార్యక్రమానికి జిల్లా శాఖ చైర్మన్ పి జగన్మోహన్ రావు హాజరై ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత భారత నిర్మాణానికి సహకరించారని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శివశంకర్, డాక్టర్ ఎన్ అప్పన్న, బి చిన్నమ్మయ్యరావు, జిల్లా మేనేజర్ రమణ, ఉమాశంకర్, జగదీష్తో పాటు యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు పాల్గొని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. దేవరపల్లి వాసవి జ్ఞాపకార్థం ఆమె భర్త వెంకట సూర్యనారాయణమూర్తి కుటుంబ సభ్యులతో కలిసి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖకు పార్థివ దేహాల భద్రత కోసం ఉపయోగించే శీతలీకరణ యంత్రాన్ని ఉచితంగా అందజేశారు. రెడ్ క్రాస్ జిల్లా శాఖ చైర్మన్ పి జగన్మోహన్ రావు, దాత దేవరపల్లి వెంకట సత్యనారాయణమూర్తి, కనుగొల శ్రీనివాస్ రిబ్బన్ కత్తిరించి యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దాత మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో ముందుండే తన భార్య వాసవి స్మారకార్థంగా ఈ కార్యక్రమాన్ని చేసినట్లు చెప్పారు. చైర్మన్ పి జగన్మోహన్ రావు మాట్లాడుతూ రెడ్ క్రాస్లో ఉన్న పాత యంత్రాలు తరచూ మరమ్మతులకు గురవుతున్న నేపథ్యంలో ఈ కొత్త శీతలీకరణ యంత్రం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్న దాత కుటుంబాన్ని సన్మానించారు. కార్యక్రమంలో కోరాడ రమేష్, కె సత్యనారాయణ, పి చైతన్యకుమార్, ఆశా బేగం, వెంకటేష్, సుమతి తదితరులు పాల్గొన్నారు. 31వ డివిజన్లోని స్థానిక దండి వీధి అంగన్వాడీ కేంద్రంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏఎన్ఎం సరిత ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి 31వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఏపీ కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ విపుది సూరిబాబు పాల్గొని ఆయన చేతుల మీదుగా చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్స్ పోలియో చుక్కలు చిన్నారుల జీవితానికి భరోసా అని చెప్పారు. పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని, ఈ రోజు వేయని వారికి రేపు ఎల్లుండి ఇంటికి వచ్చి వేస్తారని చెప్పారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతోందని, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని, చిన్నారుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని కోరారు. సత్యసాయి సేవా సమితి వేణమ్మపేట, అక్కలపేట ఆధ్వర్యంలో ఆదివారం బాల వికాస్ విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. సమితి కన్వీనర్ ఉప్పాడ సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బిండి మన్మథరావు సంస్థ కార్యక్రమాలను వివరించగా, ఎం జనార్దన్ రావు బాల వికాస్ ఆవశ్యకతను వివరించారు. అనంతరం బనిశెట్టి సాయికృష్ణ తల్లిదండ్రుల బాధ్యతలు, విద్యార్థుల అలవర్చుకోవాల్సిన విలువలను వివిధ కార్యరూపాల ద్వారా వివరించారు. అనంతరం పూలినాయుడు, పవన్, వెంకట్రావు, సాయి, నవీన్, అరుణమ్మ, శ్రీదేవి, మాధురి, సంజన, హర్షతో పాటు బాల వికాస్ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మహామంగళహారతితో ముగిసింది. రాస్బెర్రీ రుచికరమైన పండు మాత్రమే కాదు, దీనిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆ వివరాలు ఏంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. రాస్బెర్రీస్ యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్తో పోరాడడానికి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి ముఖ్యమైనవి. రాస్బెర్రీస్లో అధిక స్థాయిలో ఆంతోసైనిన్లు, విటమిన్ సి కణాలను దెబ్బతలకుండా రక్షించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, గుండె జబ్బులను, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదానికి సమర్థవంతంగా తగ్గించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రాస్బెర్రీస్ వినియోగం గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. రాస్బెర్రీస్లో ఫ్లావనాయిడ్స్లు, పాలిఫెనాల్స్ ఉండడం వల్ల రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి రాస్బెర్రీస్ బెస్ట్ చాయిస్ అవుతుంది. వీటిలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటితో తినడం వల్ల ఆకలి అనిపించదు. రాస్బెర్రీస్ తక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. అంటే వాటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. రాస్బెర్రీస్లో ఉండే ఫైబర్ కంటెంట్ రక్తంలోని చక్కెర శోషణను నెమ్మదింపజేయడానికి సహాయపడుతుంది. రాస్బెర్రీస్ కనిపించే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెండు ఆరోగ్యంగా ఉంటుంది. న్యూరో డిజనరేషన్ వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. రాస్బెర్రీస్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి, దృష్టి, అలాగే మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. రాస్బెర్రీస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు చర్మానికి మేలు చేస్తాయి. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. చర్మ స్థితిస్థాపకత, యవ్వనానికి దోహదం చేస్తుంది. అదనంగా యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షించడంలో సహాయపడతాయి. చర్మం ముడతలు, మచ్చలు వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ వార్తల్లో మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుట మాటల నుంచి ఈరోజు: జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఏ జీవికి
సృష్టించే శక్తి లేదు, సృష్టించేది శక్తి కాదు చైతన్యం కాబట్టి. ప్రమిదలో జ్యోతి చమురు తగ్గే కొలది ఎక్కువ వెలుగునిచ్చును. చమురు పోయమని కాదు, ఆనందంగా అంతమవుతున్నాను అని. అది గ్రహిస్తే జీవిత పరమార్థం అగును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ను యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. STV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ని వీక్షించవచ్చు.